తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైన అంశం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా మనం విశ్లేషించడానికి, మాట్లాడటానికి, విమర్శలు చేయడానికి, దాన్ని తూర్పారబట్టడానికి, చీలికలు పీలికలు చేయడానికి చాలా సబ్జెక్ట్ ఉంది. సో దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి, సహేతుకమైన విమర్శ అయితే చేయాలి. సో దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతి సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థను గట్టిగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో దీని వెనక వ్యూహం ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న మాట్లాడిన డిఐజీలు కలెక్షన్ ఏజెంట్లుగా మారిపోయారు, వాళ్ళ కింద సిఐలు కలెక్షన్ తీసుకొస్తారు, ఇవి తీసుకెళ్ళి ఎమ్మెల్యేలకు ఇస్తారు, పెదబాబుకి ఇస్తారు, చిన్నబాబుకి ఇస్తారు అన్నట్టుగా మాట్లాడినటువంటి తీరు. సరే, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పోలీసు వ్యవస్థ మీద జాగ్రత్త, మీ అంతు చూస్తాం, మేమొస్తే మీ ఆటలు సాగవు, ఈరోజు మీరు వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు, వాళ్ళకి అడుగులకు మడుగులొత్తున్నారు, మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఇక సహజమైనటువంటి ధోరణి మన దేశంలో మనం చూస్తున్నాం. దాన్ని మించి గతంలోనేమో నేను బట్టలు ఇప్పిస్తా అన్నాడు, ఇప్పుడు ఏకంగా వాళ్ళ కలెక్షన్ ఏజెంట్లు అంటున్నాడు, అదంటున్నాడు, ఇది అంటున్నాడు, అసలు చెప్పుకోలేనటువంటి రీతిలో వాళ్ళని దుర్భాషలాడుతున్నారు. అంటే ఎందుకు పోలీస్ వ్యవస్థ మీద అంతగా ఎందుకు గుర్రుగా ఉన్నాడు, దీని వెనక వ్యూహం ఏంటి, ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అంటే వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, వంశీకి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని పక్కన పెడుతూ ఈ కేసుని మళ్ళీ సమీక్షించాలి, అసలు ప్రభుత్వ వాదన వినకుండానే ఎలా ఇస్తారు, ఇరువైపులా వాదనలు విని దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకు డైరెక్షన్ ఇచ్చింది. దీని మీద కూడా అనేక కామెంట్లు, అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంకో పక్క ఏంటి మరి, వంశీని అరెస్ట్ చేస్తారా, మరోసారి జైల్లో పెడతారా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. సో ఏంటి, మళ్ళీ వంశీ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఏమన్నా ఉందా, సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ కామెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు, అందుట్లో పేర్లు నవాకులు చవాకులపై మీ స్పందన ఏంటి? ప్రత్యర్థులకి కంటెంట్ ఇవ్వడం కోసమే ప్రెస్ మీట్ పెడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే అతనేంటి, విమర్శకులకి కంటెంట్ కోసమే ఆ ప్రెస్ మీట్ పెడుతున్నట్టు కనపడతాను. జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు, తన హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందన్నాడు. వెంటనే 5 ఏళ్ళు ఆయన పరిపాలన, అది నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగా అంటే ఏ పోలీసింగ్ అనేది మనకి స్పష్టంగా కనపడదు. కాదంబరి జత్వాని కిడ్నాప్, అవును, ఎక్కడో తన ఫ్రెండ్ మీద ఎవడో కేసు పెడితే ఆ కేసుని మళ్ళీ న్యూట్రల్ చేయడం కోసం, నల్లిఫై చేయడానికి ఇక్కడ ఆమె పైన కేసు పెట్టి కిడ్నాప్ చేసి, అలా తల్లిదండ్రులను కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆర్బీఐలో, ఆర్మీలో 70 ఏళ్ల వయసు, ముగ్గురిని ఇక్కడ పట్టుకొచ్చి 50 రోజులు జైల్లో పెట్టారు. అదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏది? ఆమె మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆమె డాక్టరు, హీరోయిన్, కనీసం ఆమె ప్యాడ్స్ అడిగితే ఇవ్వలేదు. జగ్గయ్యపేటలో అక్కడేదో ఎన్టీపీసీ ఏదో గెస్ట్ హౌస్లో వాళ్ళను వారం రోజులు చిత్రహింసలు పెట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే జగన్ హయాంలో పోలీసులు ఎలా పనిచేశారు, ఎంతమందిపై కేసులు పెట్టారు? అరే, తప్పుడు కేసులు పెట్టి వందలాది పోలీసులు వాళ్ళ ఇళ్ల మీద దాడులకు వెళ్ళి, అచ్చెన్నాయుడు ఇల్లు అర్ధరాత్రి ఆయన ఇంటి చుట్టూతో 100 మంది పోలీసులు, ఆయన బెడ్రూమ్లో ఉన్నాడిని, ఆయన పైల్స్ ఆపరేషన్ ఏదో చేయించుకుని ఉన్నాడిని, అప్పుడే 5 జిల్లాల్లో నీకు 1000 కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని పట్టుకొచ్చారు బ్లీడింగ్. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏది? విశాఖపట్నంలో నలంద కిషోర్ ఏదో ఒక పోస్ట్ ఏదో ఫార్వర్డ్ చేశారని ఆయన పట్టుకొచ్చేసి కరోనా టైంలో కర్నూలులో పెట్టడమా? జగన్మోహన్ రెడ్డి తన అదే కరోనాతో చనిపోయాడు కదా ఆయన. కరోనా అంటింది అతనికి, అతనే కాదు అచ్చెన్నాయుడికి నీకు కరోనా సోకింది వీళ్ళ వల్ల. అప్పట్లో దులిపాల నరేంద్ర ఇప్పుడు ఒక చిన్న పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు రంగనాయకమ్మ
చిత్రహింసలు పెట్టారు. రఘురామకృష్ణరాజు ఆయన మీ పార్టీ ఎంపీ, అతని పెళ్లి రోజే ఆయన ఏం చేశారు, పుట్టినరోజే ఆయన పట్టుకొచ్చి అప్పుడే కిడ్నాప్ చేసి చిత్రహింసలు అసలు మామూలుగా కాదు, 3rd డిగ్రీ. రఘురామకృష్ణరాజు పుట్టినరోజున ఆయన అరెస్ట్ చేశారు. మంత్రి నారాయణ ఆయన కొడుకు వర్ధంతి రోజునే ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ అరెస్ట్ చేసినట్టే లెక్క. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మనకేం అర్థం కావట్లేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏది ఫ్రెండ్లీ పోలీసింగ్ పితామహుడా, లేకపోతే అతను ఎవరో ఉన్నారు కొల్లి రఘురామిరెడ్డి, ఆయనకే ఒక 5 పోస్టులు ఇచ్చి డ్రగ్స్ కంట్రోల్ అతనే, సిట్కి అతనే, ఐజీ అతనే. ఆ రోజు మీరు అన్నారు నారాయణ కాలేజీలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, ఆ మెడికల్ కాలేజీలో వీళ్ళు చేసిన భయోత్పాతం. అంటే తను చెప్పిన పనులన్నీ చేస్తే పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగా? ఇప్పుడు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వ పాలనలో బాధితులు ఇవాళ స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగలుగుతున్నారు, ఫిర్యాదులు రిజిస్టర్ అవుతున్నాయి. అప్పట్లో ఆ పరిస్థితి ఉందా? అదే కాదు, మనం ఆ కామెంట్సే కదా సార్. ఇప్పుడు 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మనం వచ్చేస్తాం, 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు. ఏం ఎగిరిపోతాడో ఏంటో నాకు అర్థం కాలే. కళ్ళు మూసుకోవడం ఏంటి? ప్రతిపక్షాలు కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వస్తారా? అసలు దానికి అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి అసలు? చంద్రబాబు ఎగిరిపోతాడు అంటే మీరు ఎగరగొడతారా? ఏమన్నా ప్లానింగ్ ఏమన్నా జరుగుతుందా? స్కెచ్లు ఏమన్నా వేస్తున్నారా? అసలు ఇప్పుడు అందరిలో ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఆయన భద్రత ఏది? వాళ్ళ ముఖ్యమంత్రిపై గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దాడులు జరిగాయి, మనం చూసాం. అంగళ్ళుల్లో రాళ్ల యుద్ధం చేశారు, ఆయనపైనే హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. జగ్గయ్యపేటలో, నంది వెలుగులో, అసలు మీకు ఎర్రగొండపాలెంలో అయితే ఆ మంత్రి ఆదిమూలపు సురేష్ అప్పట్లో చొక్కాయిపి మరి రాళ్ళు ఆయన పైన వేయించిన పరిస్థితి. అంటే చంద్రబాబు ఎగిరిపోతాడనే ఒక్క మాటలో ఏం కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే మనం చూసాం జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు ఇంటిపై దాడికి వందలాది కారులతో రౌడీలతో వెళ్ళడం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట అతనే ఒక విలన్గా కనపడుతున్నాడు. ఇదేంటి ఈ భాష ఏంటి? అంతకుముందు ఇటు దంతే అటు ఫుట్బాల్ లాగా పడతాడన్నాడు చంద్రబాబు, ఇటు దంతే అటు ఫుట్బాల్ లాగా పడతాడు. తెనాలి వెళ్ళాడు, అక్కడ ఎవరో గంజాయి గ్యాంగు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. అతను ఎవరో నవీన్ అలియాస్ కిల్లర్ అనుకుంటా, తెనాల్లో మనం చూసాం. అక్కడికి వెళ్ళి చంద్రబాబుని మరి నడి రోడ్డు మీద వేసి ఈ విధంగానే లాఠీలతో కొడితే అంటాడు. ఇతనిలో ఉన్న శాడిజం బయటపడుతోంది. నిన్న కూడా ఆ మాట కూడా అన్నట్టున్నాడు, ఏది చంద్రబాబు సేడిస్టులుగా మారారు, ఏదో సేడిజం అనో ఏదో అన్నాడు. ఎవరు శాడిజం? నువ్వా, నీ పార్టీనా? శాడిస్టులు ఎవరు? సైకోలు అనే పదం కూడా వాడాడు నిన్న. తెలుగుదేశం సైకోలు, జనసేన సైకోలు అంటున్నాడు. ఇప్పుడు గతంలో అసలు ఒక పెద్ద నినాదం సైకో పోవాలి, సైకిల్ రావాలని చెప్పేసి తెలుగుదేశం పెద్ద క్యాంపెయిన్ కూడా చేసింది కదా. అసలు మామూలు ఆ పాట కూడా ఏదో అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఏదో. అంటే అసలు నీ పరిపాలన సైకో పరిపాలనగా ప్రజలందరూ తిరగబడ్డారు. అసలు మామూలుగా 151 సీట్లలో ఉన్నట్టు నువ్వు 11 సీట్లకు ఎందుకు పడిపోయావు? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశము ఆ ప్రెస్ మీట్లో మాట్లాడింది కనుక మనం చూస్తే ప్రతిదీ మిస్ఫైర్ అయ్యాయి. ఆయన తన భద్రత పైన, తనకు బందోబస్తు కల్పించడం పైన అతని మాటలు ఏంటి? నీకు బందోబస్తు అంటే ముఖ్యమంత్రికి ఎంత బందోబస్తు ఉందో అంత బందోబస్తు ఇవ్వాలంటే ఇస్తారా? నువ్వు ఇచ్చావా? పోనీ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ఆయన Z+, ఆయనకేంటి సెంట్రల్ పోలీసు ఆయనకి బందోబస్తులో ఉన్నారని, ఆ NSG, ఆ బ్లాక్ కమాండోస్ నాకు కూడా కావాలంటూ నువ్వేం చేసావు? నువ్వే ఒక చట్టం చేసావు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని ఒకటి పెట్టుకున్నాడు. అంటే 3000 మందిని పెట్టుకున్నాడు, షిఫ్ట్కి 1000 మంది చొప్పున. అతనికి, అతని పిల్లలకి విదేశాల్లో కూడా భద్రత కల్పించాడు. తన తల్లికి భద్రత తగ్గించాడు, చెల్లికి భద్రత తగ్గించాడు. ఇవాళ ఈ ప్రభుత్వం నీ తల్లికి నువ్వు తగ్గించిన భద్రత పునరుద్ధరించింది. ఎందుకంటే ఆమె మాజీ ముఖ్యమంత్రి తల్లే కాదు, ఇంకో మాజీ ముఖ్యమంత్రి భార్య. 2+2 ఇచ్చారు. ఇప్పుడు షర్మిలకి ఇచ్చారు భద్రత, పెంచారు. జగన్ వాళ్ళిద్దరికీ భద్రత తగ్గించి తనకు ఇప్పుడు భద్రత కావాలని కోరుకోవటం మరీ హాస్యాస్పదం. మీరు ఇంట్రోలో చెప్పారు ఏంటది, DIGలు మాఫియా డాన్లా, కలెక్షన్ ఏజెంట్లా,
ఇప్పుడు మొత్తం ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టింది. దుమ్మెత్తి పోశారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలేనా ఇవి? నువ్వు బయటకు వస్తే నీ ప్రాణాలకు రక్షణగా బందోబస్తులో వాళ్ళు ప్రాణాలు తెగించి మరి నీకు కాపలాగా వాళ్ళు ఉండాలా? మొన్న చూసాం. అదే అంటున్నా, ఇప్పుడు పోలీసులను ఇలా కలెక్షన్ ఏజెంట్లు అంటూనే ఇంకో పక్క ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన తప్పేంటి, ఏమన్నాడు, దానికి కేసులేంటి, ఈ వేధింపులేంటి అని చెప్పేసి. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నది హైకోర్టు చెప్పింది కదా. ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడాడో హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది కదా. ఈరోజు బెయిల్ కావాలని చెప్పేసి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఇలా ఒక మహిళా శాసనసభ్యురాలి మీద ఎలాంటి మాటలా నువ్వు మాట్లాడేదని చెప్పేసి తిరస్కరించి నోటీస్ ఇచ్చి విచారణ చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది కదా. మరి అది కనపట్టలేదా? హైకోర్టు 3 రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టింది. ఒక మహిళా శాసనసభ్యురాలి పట్ల మీరు మాజీ ఎమ్మెల్యే అయ్యండి ఆ విధంగా మాట్లాడటం ఏంటని క్వశ్చన్ చేసి, పైగా తను బంధుత్వం కూడా ఉంది కదా, చెల్లెల వరుస అవుద్ది. నేను అనుకున్నాను వెంటనే అతను ప్రెస్ మీట్ పెట్టి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడు అనుకున్నా. ఏది నిన్న కానీ ఆ వ్యాఖ్యలు హైకోర్టు చేసిన వెంటనే కానీ ఇప్పుడు నిన్న ఒక తీర్పు వచ్చింది. మీరు చెప్పింది ఏది, అతనికి నోటీస్ ఇచ్చి విచారించండి అంటే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తున్నాడంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు అన్న. 6 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే నోటికి ఎంత వస్తుందో మాట్లాడొచ్చా? వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. నా భార్య ప్రసన్న చెల్లి, ప్రసన్న తోబుట్టువే నా భార్య, శ్రీనివాసరెడ్డి కూతురు. మరి ఆ పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నా ఇంటి మీదకి దాడికి వచ్చి నా కుర్చీలో కూర్చుని పడక కుర్చీలో నా భార్యను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఆ రోజు నీకు పెద్దారెడ్డి నచ్చాడా అని అడుగుతున్నాడు. దుమ్మెత్తి పోసాడు జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని. అంటే ఆయన చదివాడు ఒక లిస్టు, అమాయకులు వీళ్ళంతా అంటూ పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బదులు కొట్టడం అమాయకత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ లిస్టు మొత్తం చదువుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి అమాయకుడు అన్నాడు. అరే 250 కోట్ల విలువైన వైట్ క్వార్జీ తవ్వకం అది, దాని కేసులో అతని వాళ్ళ వరుస పెట్టి అనేక కేసులు ఆయన పైన, భూముల కబ్జాలని. కోర్టులో దొంగల పట్టం అనేది అదో విచిత్రం అనుకుంటే అన్నీ వదిలేసి కేవలం కాకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు మాత్రమే తీసుకెళ్ళటం చూశారు. అసలు అది హైలైట్ కదా. అది సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది ఆ కేసు పైన. అరే ఆ రోజు సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడిగా చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేశాడు. ఆయనకి ఎక్కడో విదేశాల్లో హోటల్స్ ఉన్నాయని ఆయన భార్య పేరు మీద, ఆయన కొడుకు పేరు మీద లేని డాక్యుమెంట్స్ పుట్టించారు. ఫోర్జరీ అన్నమాట. ఇప్పుడు అదొక కేసు ఉంది ఇతని పైన, ఏది మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేశాడని. అంటే ఎంపీ సంతకం ఫోర్జరీ చేసినాడు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ పుట్టించినాడు. ఇతని దృష్టిలో అమాయకుడా? వల్లభనేని వంశీ ఒక అమాయకుడు అంటాడు. అసలు ఇంకొక విషయం, ఆయన ఎవరో ధనుంజయ రెడ్డిను కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులు అంటాడు. కృష్ణమోహన్ రెడ్డి ఎంఆర్ఓగా ఎవరికి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇచ్చాడు? అబూ సలేంకి. ఆయన ఎవరు ఆమె లేడీ మోనికా బేడి కర్నూలులో ఉంటుందా? మోనికా బేడి అబూ సలేం కర్నూలులో నివాసం ఉన్నట్టుగా ఇతను రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినాడు. మచ్చలేని అది పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాడని చెప్పేసి అంటారు. అంతే కదా. ఆ రోజు అసలు అబూ సలేం లేకపోతే వీళ్ళందరూ ఎవరాళ్ళు? ఉగ్రవాదులు. ఇప్పుడు ఒకటి ఇతను మచ్చలేని అధికారి అన్నాడంటే ధనుంజయ రెడ్డి. ధనుంజయ రెడ్డి ఏంటి అసలు? అతను కన్ఫర్డ్ ఐఏఎస్. ఆ తర్వాత అసలు బ్రహ్మాండంగా ఎక్కడో అండమాన్లో ఉండాల్సిన ఆయన ఇక్కడికి వచ్చి ఢిల్లీలో రాజశేఖర రెడ్డిని పట్టుకుని జీహెచ్ఎంసీలో పాగా వేసి ఎన్ని అవినీతి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. ఆయన భార్య అదేదో పోస్టు ఫార్వర్డ్ చేశాడని అంకబాబుని జైల్లో పెట్టాడు. అంకబాబుని ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మాట్లాడతాడు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావంటే అంకబాబు నీకు గుర్తులేదా? ఎవరో ఐఏఎస్ భార్య, అదే ధనుంజయ రెడ్డి భార్య అంటారు. ఏంటి ఆమె మీద బంగారం దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిందనేది అతనికి వచ్చిన పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆయన అసలు అర్ధరాత్రి లుంగి మీద ఉన్నాడని తీసుకుపోయారు. ఏ పోలీసింగ్? ఫ్రెండ్లీ పోలీసింగా?
జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అసలు కలెక్షన్ ఏజెంట్లు అంటాం అంటే నాకు నేను చెప్పాను పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధ్వజం ఎత్తిందనమాట. ఏంటి వీళ్ళందరూ అంట సిఐలు డిఎస్పీలు డబ్బులు వసూలు చేసి పెదబాబుకి చిన్నబాబుకి. అంటే దీని గురించి కూడా మనం మాట్లాడదాం సార్. ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు? దీని వెనక ఉద్దేశం ఏంటంటారు? అంటే సహజంగా పోలీసుల్ని మీరు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొమ్ము కాస్తున్నారు, మంత్రులు కొమ్ము కాస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చెప్తే అదా చేస్తున్నారు, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సార్ ఇలాంటి విమర్శలు అనేవి సహజం. ప్రతిపక్షం ఇలాగా మాట్లాడుతుంది. సరే దాన్ని మనం పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ పరిధి దాటి గతంలో బట్టలు ఎప్పదీస్తానన్నాడు. దానికే అసలు పోలీస్ వ్యవస్థ అగ్గి మీద గుగ్గిలం వల్ల సరే ఎంతో కొంత రియాక్షన్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏకంగా డిఐజీలను పట్టుకొని సిఐలను పట్టుకొని కలెక్షన్ ఏజెంట్లు మీరు ఆ డబ్బులు వసూలు చేస్తారు జనాల దగ్గర, 5 ఏసుకెళ్ళి పై వాళ్ళకి ఇస్తారు, పెదబాబుకి ఇస్తారు, చిన్నబాబుకి ఇస్తారంటే అసలు ఏంటి? ఎంత దారుణమైన కామెంట్ అది. అంటే కావాలనే పోలీసుని డిమోరలైజ్ చేయడం. ఏది అతనేమి మామూలు తెలివిగలాడు కాదు కదా, ఏది కరుడుగట్టిన క్రిమినల్ మైండ్ కదా. అంటే ఏంటి, పోలీసుని ఇలా డిమోరలైజ్ చేయటం ద్వారా వాళ్ళ యొక్క విధి నిర్వహణకి అడ్డుకోవాలని, జరుగుతున్న అరెస్టులను కొంతమేర ఆపాలని, పడుతున్నటువంటి కేసుల యొక్క ఆ వేగాన్ని తగ్గించాలని. అతను ఏంటన్నమాట ఒక పద్ధతి ప్రకారం ఈ విమర్శలు చేస్తున్నాడు. మీరు అన్నారు ఆ రోజు సుబ్బరాయుడిని అన్నాడు, ఎప్పుడు 10 నెలల క్రితం అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు, సుబ్బరాయుడు నువ్వు 7 సముద్రాల అవతల ఉన్నా లాక్కొస్తా మీరు అన్నారు, ఆ బట్టలోడ తీసి నుంచో పెడతా ఈ టైప్లో. అది చూసి వీళ్ళంతా చెలరైపోయారు. విడుదల రజని చిలకలూరుపేట సిఐ మీద డోంట్ టచ్ మై కార్ అంటారు. లేకపోతే అంబటి రాంబాబు పట్టాపురం సిఐ మీద అసలు నువ్వెంత అని చెప్పి నీకు అసలు ఏది రొమ్మొడ్డు ఆ రోజు మనం చూసాం రోడ్డు మీద అతను చేసిన వీరంగం. అసలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే పొదిలి పోలీస్ స్టేషన్ మీదే దాడి చేయటం. నిన్న చూశారు కదా అంబటి రాంబాబు ఏమంటాడు, ఎస్పీ మణికంఠ నీ అంతు చూస్తా అంటున్నాడు. అంటే వీళ్ళందరూ వీళ్ళకి అవిశ్వరూపు ఇంకో అడుగు ముందేశాడు. మాజీ మంత్రులు వీళ్ళంతా. అక్కడ ఉన్న సిఐని అతను ఏలు పెట్టి చూపిస్తూ నీ చేత ఊసలు లెక్కిస్తా అంటున్నాడు విశ్వరూప్. అంటే ఒక పద్ధతి ప్రకారం వీళ్ళంతా కూడా పోలీసుని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే పోలీసు ఇవాళ ఈ ఆరోపణల పైన కేవలం ఏదో ఒక స్టేట్మెంటు ప్రెస్ మీట్తో వదిలేయకూడదు, నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎవరైతే పోలీసుని డిమోరలైజ్ చేయటం కాదు, ఈ విధంగా పరిధి దాటి వాళ్ళ విధి నిర్వహణకు ఆటంకాలు కల్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, మీరు 3 వాహనాల్లో వెళ్ళండి అన్నారు, 11 వాహనాలకి అడిగారు, ఇచ్చారు 11 వాహనాలు. కానీ ఇతను రెంటపాళ్ళ ఎన్ని వాహనాల్లో వెళ్ళాడు, ఎంతమందితో వెళ్ళాడు? 100 మందితో వెళ్ళమంటే 1000 మందితో వెళ్ళాడు, తొక్కేశాడు. ఒకటి తలకాయ తొక్కేశారు. అక్కడ ఎవరు ఆ సింగయ్య, నీ కారు టైర్ల కింద పడి నలిగిపోయాడు. కేసే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇప్పటికీ కూడా మీ యొక్క ప్రతి ఆదేశాన్ని అతను బేఖాతరు చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరినీ కూడా పోలీసుని లెక్క చేయొద్దు, పోలీసుని మీరు వాళ్ళు ఏది చెబితే దానికి ఎదురుగా చెయ్యండి అంటూ పోలీసు మీదకి రెచ్చగొడుతున్నటువంటి ఇతన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ శాఖది కదా. ఇప్పుడు ఇవాళ డిఐజీలంతా కూడా మేల్కోవాలి. మాఫియా డాన్లు అన్నాడు. అంటే ఎవరు మాఫియా డాన్? ఇప్పుడు డిఐజీలు ఐజీలు నీ హయాంలో పనిచేయలేదా? కొల్లి రఘువీరారెడ్డి మాఫియా డాన్. ఎవరు మాఫియా? కొల్లి రఘురామిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు రిషాంత్ రెడ్డి, వీళ్ళ మాఫియా డాన్లు. ఆ సిద్ధార్థ కౌశల్ రాజీనామా మీద మాట్లాడాడు నిన్న. ఏమని? వీళ్ళ వేధింపులు తట్టుకోలేక సిద్ధార్థ కౌశల్ రాజీనామా చేశాను. మరి ఏబి వెంకటేశ్వరరావు 5 ఏళ్ళు పెట్టిన వేధింపులు, కోర్టు కేసులు కూడా, కోర్టు తీర్పులను కూడా పక్కన పెట్టి ఆఖరి రోజు వరకు యూనిఫామ్ వేసుకునే అవకాశం ఇవ్వకుండా, పోస్టింగ్ ఇవ్వకుండా చేసినటువంటి పని, దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఎంత ట్రాజడీ అది. డీజీపీ కావాల్సినాడు ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు. ఆయనకి కనీసం అసలు జీతాలు ఇవ్వని పరిస్థితి. అసలు ఎంత వేధింపులకు గురి చేశారు. 5 ఏళ్ళు ఇతను ముఖ్యమంత్రి అయిన రోజు సస్పెండ్ చేశాడు. మళ్ళా ఆయన రిటైర్మెంట్ రోజు ఛార్జ్ తీసుకునేటట్టుగా, అది కూడా మీరు అన్నట్టు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం. ఆయన చివరికి ఆయనే గెలిచాడు తన యూనిఫామ్ వేసుకుని. అతను మరి ఆ రోజు ఊరేగిచ్చారు ఆయన్ని.
మొత్తం సిబ్బంది అంతా. సిద్ధార్థ కౌశల్ గురించి మాట్లాడుతూ వేధింపులంటే మీకు సిద్ధార్థ కౌశల్ స్టేట్మెంట్ ఇవ్వాల ఏమని, నాపై ఎటువంటి ఒత్తిడి లేదు, నా కుటుంబంతో మాట్లాడి నేను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతంగా, నాకేంటి, నాకు ఐఐఎం స్టూడెంట్, నాకు ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చింది, బెటర్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నానని ఆయన చెప్తే ఇంకా ఏపీ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాడు. పైపెచ్చు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించాడు. అయినా నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావంటే అక్కడే సిద్ధార్థ కౌశల్ని ఏబి వెంకటేశ్వరరావు ఇద్దరిని పక్క పక్కన పెడితే ఈరోజు అర్ధాంతరంగా రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి సిద్ధార్థ కౌశల్ మాత్రం ప్రభుత్వం ఒక మాట అనలేదు, కృతజ్ఞతలు కూడా చెప్పాడు. మరి అదే ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వం నన్ను ఏం చేయలేదంటలేదు, నన్ను వేధించింది, వెంటాడింది, ఇది చేసిందని చెప్పేసి అంటున్నారు. రెండు స్టేట్మెంట్లు పక్క పక్కన పెట్టి చూసి తెలుస్తుంది కదా ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అనేది. ఏ ప్రభుత్వం తప్పు చేసింది, ఏ ప్రభుత్వం ఒప్పు చేసింది అనేది. నిజాయితీగా పనిచేసే అధికారులను వేధించాడు, టార్గెట్ చేశాడు, పోస్టింగ్ ఇవ్వలేదు. ఎంతమంది ఎస్పీలకు నువ్వు పోస్టింగ్లు ఇవ్వలేకుండా నువ్వు దీనిలో పెట్టావు వీఆర్లో, నీకు గుర్తులేదా? ఎంతమంది డిఎస్పీలు, సిఐలు, అదేమంటే వరుస పెట్టి లిస్టు చదువుతున్నాడు, 100 మంది వాళ్ళు, 100 మంది ఇళ్ళు. ఈ రకం నిన్ను నమ్ముకొని నువ్వు ఇంకో 30 ఏళ్ళు మళ్ళీ నువ్వే సీఎంగా ఉంటావన్న భ్రమలో వాళ్ళు నువ్వు చెప్పిన ప్రతిదీ చేశారు. దాని ఫలితం ఇవాళ కేసులు. 6 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారంటే, ఒక ఐపీఎస్ జైలుకి వెళ్ళాడంటే కారణం నువ్వు కాదు. ఆ స్టోన్ క్రషర్స్ ఎవరినో విడుదల రజనీ జాషువా అతను మంచి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నాడు, అతను సస్పెండ్ చేశారంటే ఇప్పుడు అతను ఎవరు? కాంతి రాణా టాటా, లేకపోతే విశాల్ గున్ని. అసలు ఎఫ్ఐఆర్ ఇంతవరకు కాకుండానే అతను ముంబై వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేస్తారు. కంప్లైంట్ ఇచ్చేయడానికి ఫ్లైట్లో ఉన్నారంట వాళ్ళు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? అరే అసలు నీది సీఎంఓ కాదు, నీది అసలు ఒక సెటిల్మెంట్ ఆఫీస్ అంది మీ చెల్లి. ముఖ్యమంత్రి కార్యాలయం సెటిల్మెంట్ల కార్యాలయమా? అతను ఎవరో విక్రాంత్ రెడ్డి అంట, కేవీ రావుని పిలిపించి పాయింట్ బ్లాక్లో 3600 కోట్లు షేర్లు రాంచుకుంటారా కేవీ రావు చేత? కాకినాడ సజ్, కాకినాడ పోర్టు. సో ఇన్ని అంశాలు ఉంటే, ఇన్ని పరిణామాలు, పరిస్థితులు చూస్తుంటే ఇంకా 3 ఏళ్లలో మనమే వస్తాం, కళ్ళు మూసుకుంటే చాలు అనేటటువంటి కామెంట్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ప్రతిపక్షాలు సహజంగా మనం పోరాడాలి, ప్రజల గొంతుకు అవ్వాలి, ప్రజల కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలి, ఉద్యమాలకు సిద్ధం కావాలి, ఈ ప్రభుత్వం దమన నీతి మీద ఉద్యమించాలి, ఇలాంటివి చూస్తుంటాం. మీరు చైతన్యంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రతిపక్షం కోరుకుంటుంది, ప్రజలను కూడా చైతన్యపరచాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రతిపక్షం కోరుకుంటుంది. ఇక్కడ అవన్నీ కాకుండా చైతన్యరహితంగా ఉండిపోయి కళ్ళు మూసుకొని చాలు వచ్చేస్తామంటే అసలు ఈ థియరీ ఏంటి? అసలు ఎట్లా? ఏ ఎలక్షన్ సెఫాలజిస్టులకు కూడా అందనటువంటి గొప్ప థియరీ అనుకోవాలా? కళ్ళు మూసుకుంటే చాలు, నిద్రపోతే చాలు వచ్చేస్తాం అంటానికి ఏంటిది? అదేమన్నా కళ, నిద్రలోకనే కళ? అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, నీ కార్యకర్తల్లో, నాయకుల్లో భరోసా కల్పించడం కోసం అంటున్నావా? వాళ్ళు వలసలు పెరిగిపోయాయి, కాడి కింద పడేస్తున్నాడు అనేటటువంటి భయంతో నువ్వు వాళ్ళకి మళ్ళా మనమే వస్తున్నాం 3 ఏళ్లలో అని చెప్తున్నావా? లేదు అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తున్నావా? 3 ఏళ్లలో మళ్ళీ నేను వస్తానంటే ఆ మాటలు ఒక బెదిరింపు కనపడుతుంది. పోలీసుల్ని బెదిరిస్తున్నట్టుగా కనపడుతోంది, ఐఏఎస్ఎల్ని, కలెక్టర్లని, ఆర్డీఓలని, వీళ్ళని బెదిరిస్తున్నట్టుగా కనపడుతోంది. ఎక్కడి నుంచి వస్తావు? ఏ విధంగా వస్తావు? పోనీ వచ్చేలాగా పనిచేస్తున్నావా? ప్రజలు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? పులివెందుల ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించుకున్నారు ఎమ్మెల్యేగా? వెళ్తున్నావా శాసనసభకి? పులివెందుల వాయిస్ సరే, అసలు మాజీ ముఖ్యమంత్రిగా 11 మందిని మిమ్మల్ని గెలిపిస్తే నువ్వు వెళ్ళకపోగా మిగతా 10 మందిని కూడా వెళ్ళనీయకుండా చెడగొట్టి పారిపోతున్నాడు. బాధ్యత నుంచి పారిపోతున్న నువ్వు కళ్ళు మూసుకోండి మళ్ళా మనం వస్తామంటే ఈలోపు పార్టీ కన్ను మూస్తుంది. ఎస్ సార్. ఇక మనం 3వ టాపిక్ తీసుకుంటే, వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు. సో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఇక్కడ బెయిల్ అనేది, ఇవాళ జైలు అనేది మనం తీసుకున్నట్లయితే జైలు అనేది కాదు,
బెయిల్ ఇవ్వటం వాళ్ళ హక్కు, అది వేరే విషయం. కానీ మీరు ఇస్తున్నటువంటి ప్రతి తీర్పుని మీ పై న్యాయస్థానం నకసిక పర్యంతం గమనిస్తారు. ఇప్పుడు జిల్లా కోర్టు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ని హైకోర్టు పరిశీలిస్తారు, హైకోర్టు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్లను సుప్రీంకోర్టు పరిశీలిస్తుందనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ప్రభుత్వం తరపున వాదనలు వినకుండా మీరు బెయిల్ ఎలా ఇస్తారు? అవును. ఇప్పుడు ఇదే ఈ కేసు ఉంది, వంశీది గన్నవరం మైనింగ్ కేసు అనుకుంటాను. ఆ మైనింగ్ కేసులు ఏంటి, అది మొత్తం నీకు మట్టి దవ్వేశారు. అతనే ఒక 100 టిప్పర్లు కొన్నాడంట. ఇప్పుడు గన్నవరం, గుడివాడ ఈ రెండు నువ్వు పోల్చుకున్నట్లయితే గుడివాడలో 100 టిప్పర్లు కొడాలి నాని కొన్నాడు, ఇతను 100 టిప్పర్లు వంశీ కొన్నాడంట. మొత్తం చెరువుల్లో మట్టి అంతా దవ్వేశారు. సిద్ధాంతం చెరువు అంటే అసలు ఆ చెరువే లేకుండా పోయింది. అక్కడ పోలవరం కట్టలు, అవును, అసలు కట్టలు పూర్తిగా ధ్వంసం కదా, గ్రావెల్ ఏది అసలు మామూలు కొండలల్లే ఉండేటటువంటి మొత్తం కొట్టేశారు, అమ్మేసుకున్నారు. 22 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి కొట్టేశాడని, 6 లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ దవ్వేసి అమ్మేసుకున్నారని, అది 200 కోట్ల ఏమో స్కామ్ అని విజిలెన్స్ నిర్ధారించింది. మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే విజిలెన్స్ రిపోర్ట్ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇవాళ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళంతా దోపిడీ చేశారో దానికి 10 టైమ్స్ నీకు ఫైన్ పడాలి. గ్రీన్ ట్రిబ్యునల్ నీకు 10 రెట్లు జరిమానా. ఇప్పుడు 200 కోట్ల మట్టి తవ్వేసినందుకు 2000 కోట్ల జరిమానా అయ్యారు. అట్లాంటి మైనింగ్ కేసులో పీకల్లోకి ఇతను కూరుకుపోయి ఉన్నాడు, ఎవరు? వంశీ. మరి ఆ కేసు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ వాదన వినకుండా బెయిల్ ఎలా మంజూరు చేస్తారు? ఇప్పుడు 140 రోజులు అతను జైల్లో ఉన్నాడు, కాదని అంటలేదు. వివిధ కేసుల్లో ఎన్ని కేసులు అంటే అతని పైన ఇదేమి కక్ష సాధింపు అనుకోవటానికి వీల్లేదు. రాజకీయ కక్ష సాధింపు అంటూ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులు అంటున్నా వీళ్ళు చేసిన నేరాలంతా ఎన్ని ఘోరాలకు పాల్పడకపోతే ఇన్ని కేసులు వీళ్ళ మీద పడుతున్నాయి, మిగతా వాళ్ళ మీద పడతలేదే. వీళ్ళ మీదే ఎందుకు పడుతున్నాయంటే బాధితులు అంతమంది, వరుస పెట్టి ఎంతమంది బాధితులు. వాడెవడో ఒక ఆయన ఎన్ఆర్ఐ, అతని ఇల్లు మొత్తం ఆక్రమించారు, వీళ్ళే ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు. అవును, అసలు ఎంతమందిపై దాడులు చేశాడని. అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కబ్జాలు కూడా ఆరోపణలు చాలా ఉన్నాయి కదా. మల్లవల్లి పారిశ్రామిక వాడ, మల్లవల్లిలో మొత్తం భూములన్నీ కబ్జా చేసి పారేశారు. అదే ప్లేస్లో కదా చంద్రబాబు నాయుడు మొన్న ప్రమాణ స్వీకారం చేసింది, మంత్రివర్గం కొలువు తీరింది అక్కడే కదా. ఇప్పుడు ఇవాళ పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి భూములు మీరు కబ్జాలు చేసేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి ఎన్ని కేసులు పడ్డాయంటే అన్ని ఘోరాలు అన్ని నేరాలు చేసిన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవాళ ఏంటి, మళ్ళా జైలుక వంశీ. అందుకే జుట్టుకు రంగేసుకోలేదా? ఇప్పుడు అతను అందగాడనో ఏదన్నాడు జగన్మోహన్ రెడ్డి, బయటకు వచ్చాడు, మొత్తం అదంతా అసలు రూపం బయటకు వచ్చిన నేపథ్యంలో ఇతని పైన సానుభూతి కనీసం రావట్లేదంటే, నిజంగా తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాలు అయితే అక్కడ జనం తిరగబడతారు. మనం చూసాం, చంద్రబాబుని జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జరిగింది అప్పుడు? మొత్తం రోడ్ల మీదకి వచ్చి పడ్డారు. 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారంట. ఆయన వల్ల ఎవరైతే బెనిఫిట్ పొందారో ఆ విద్యార్థులు, ఆ తల్లిదండ్రులు. ఆ కేసు ఏంటది, స్కిల్ డెవలప్మెంట్ ఏదో కేసు అనుకుంటాను. అప్పుడు తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి ఏమన్నారు, నా బిడ్డ చదువుకి ఎంత అయింది, 25,000 నేను ఇచ్చేస్తా, మా నాయకుడిని వదలండి అన్నారు. ఆ విద్యార్థులు, ఆ తల్లిదండ్రులు. తప్పుడు కేసు అయితే జనం సహించరు, వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు, నాయకుడికి అండగా ఉంటారు. వంశీకి మరి ఇంత జరిగినా, ఇన్ని రోజులు అతను జైల్లో పెట్టినా ఆ నియోజకవర్గంలో కనీసం పలకరించే పాపాన బోటం లేదంటే కారణం అదే అన్నమాట. సానుభూతికే వీళ్ళు అనర్హులు. ఇప్పుడు అతను జైలుకి వెళ్తాడా లేదా అనేది వేరే అంశం. ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు దానిపైన మరి విచారణ చేయాల్సిన బాధ్యత 30 రోజుల్లోనూ ఫినిష్ చేయాలని చెప్పింది కదా. పదే ఈ విధంగా సుప్రీంకోర్టు ఇటువంటి ఆదేశాలు ఇస్తున్నది ఎందుకు? ఇక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి, ఇక్కడ ఏ లోపాలు ఉన్నాయి? ఇప్పుడు శ్రీలక్ష్మి కేసు ఉంది, శ్రీలక్ష్మిని అందులో నుంచి డిశ్చార్జ్ చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి కేసు మీకు తెలుసు, అది 7 ఏళ్ల జైలు శిక్ష పడింది వాళ్ళకి. ఎవరికి? గాలి జనార్దన్ రెడ్డి, వాళ్ళ బావమరిది శ్రీనివాస్ రెడ్డి, వాడు పిఏ అలీ ఖాన్, అతను ఎవరో రాజగోపాల్, విడి రాజగోపాల్, అప్పుడు మైనింగ్. ఆ కేసులో సబితా ఇంద్రారెడ్డి, ఆ కృపానందం నిర్దోషులని ఇచ్చారు తీర్పు, విడుదలయ్యారు. ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి కన్నీళ్లు కూడా పెట్టుకుంది. 12 ఏళ్ళు నరకం చూశాను, మొత్తానికి నాకు విముక్తి లభించిందని. శ్రీలక్ష్మిని ఆ కేసులో ఎందుకు డిశ్చార్జ్ చేశారు? ఆమె డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు మీరు అనుమతించారు, ఉపశమనం ఎందుకు కల్పించారు, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఇంతగా ఉన్న నేపథ్యంలో అని సుప్రీంకోర్టు మళ్ళీ ఆ కేసు ఓపెన్ చేయమని. దానిపైన వాదనలు వినిపిస్తున్నారు. శ్రీలక్ష్మి ఆమె వాదన ఆమె వినిపిస్తోంది, అది వేరే విషయం. ఇది ఒక కనువిప్పు కావాలి. ఏది మనం అనుకుంటుంది అదే, జిల్లా కోర్టు అయినా హైకోర్టు అయినా మీ అందరికీ పై కోర్టు ఎందుకు పెట్టారు? ఈ స్కానింగ్ కోసమే. తప్పులు సహజం, తప్పులు చేయకుండా ఉండరు. ప్రలోభపడటం కూడా సహజమే. మనం చూసాం, ఒక జడ్జి గారే ప్రలోభపడ్డాడు. గాలి జనార్దన్ రెడ్డి కేసు నీకు గుర్తుండే ఉంటుంది. ఆయన సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఎవరు ఆయన పేరు ఏదో ఉంది, పట్టాభి రామారావు ఏదో ఉంది. ఆయన కొడుకుని వలేసి అతనికి ఏదో ప్రలోభాలు పెట్టి ఇది చేశారు, నగదు ఎంతో ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ కేసుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అవినీతి కుంభకోణాల కేసుల పట్ల అప్రమత్తంగా ఉండటం కాదు, అసలు నకసిక పర్యంతం చూసుకోవాలి. వచ్చేవాడు ఎందుకు వస్తున్నాడు, ఏ విధంగా నన్ను కన్నుగప్పుతున్నాడు, తిమ్మిని బిమ్మిని చేసేవాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ మరి పెరిగిపోయిన నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్త. ఇవాళ బహుపరాక్ అన్నమాట. కన్ను గప్పితే మన జీవితాలే నాశనం అయిపోయే పరిస్థితుల్లో ఇవి ఒక గుణపాఠం. ఏది ఈరోజు ప్రతిదీ కూడా ఇవాళ, గతంలో ఏంటంటే నీకు ఒక ప్రింట్ మీడియానే ఉండేది, అప్పటి కాలంలో కొన్ని పత్రికలే ఉండేవి. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు సోషల్ మీడియా వచ్చింది. దాని మీద కూడా ఈయన బాధపడ్డారు హైకోర్టు జడ్జి గారు. ఏంటి ఇప్పుడు ఈ బెయిల్ ఇస్తున్నారు, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనో ఏదో అన్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఒక్క జ్యుడిషియరీయే కాదు, పోలీస్, రెవెన్యూ, అసలు మొత్తం వ్యవస్థలన్నీ కూడా ఇది సారీ స్టేట్ ఆఫ్ సిస్టమ్స్ అనుకోవాలి.